ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారా? రైట్. అయితే ఈ విశ్లేషణ మీకోసమే. ఇందులో మనం వరల్డ్ జాగ్రఫీ సబ్జెక్ట్ని, ముఖ్యంగా ఇండస్ట్రీస్ ఇంకా ట్రాన్స్పోర్టేషన్ టాపిక్స్ని స్మార్ట్గా ఎలా డీల్ చేయాలో చూద్దాం. ఎగ్జామినర్ ఏ ప్యాటర్న్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారో డీకోడ్ చేసి ఎక్కువ స్కోర్ ఎలా సాధించాలో తెలుసుకుందాం. సరే, మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇదే. ఈ 5 స్టెప్స్ ఫాలో అవుతూ మనం ముందుకెళ్దాం. ఫస్ట్, మన బ్లూ ప్రింట్ ఏంటో చూస్తాం. తర్వాత ఎగ్జామినర్ ఎక్కువగా ఏ ఏరియాల్లో మనని ట్రాప్ చేస్తారో తెలుసుకుంటాం. ఆ తర్వాత ఇండస్ట్రియల్ మ్యాచింగ్ ప్రశ్నల్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుంటాం. కొన్ని జాగ్రఫిక్ ట్రాప్స్ నుంచి ఎలా తప్పించుకోవాలో చూసి ఫైనల్గా ఒక యాక్షన్ ప్లాన్తో ముగిద్దాం. రైట్. మన మొదటి అడుగు ది స్ట్రాటజిక్ బ్లూ ప్రింట్. అంటే మన ప్రిపరేషన్ టైంని ఎక్కడ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయో ఇక్కడ డిసైడ్ చేద్దాం. ఈ చార్ట్ చూడండి. మన స్ట్రాటజీ మొత్తం దీన్మీదే ఆధారపడి ఉంటుంది. గత ప్రశ్నాపత్రాలను అనలైజ్ చేస్తే సుమారుగా 60% ప్రశ్నలు ఇండస్ట్రీస్ ఇంకా ఇండస్ట్రియల్ రీజన్స్ నుంచే వస్తున్నాయి. మిగిలిన 40% వరల్డ్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి. సో మన ఫోకస్లో సింహభాగం ఇండస్ట్రీస్ మీదే ఉండాలి. అందుకే మన డీప్ డైవ్ కూడా ఇండస్ట్రీస్తోనే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు అసలు మ్యాటర్లోకొద్దాం. ఎగ్జామినర్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో మనం ముందుగానే ఊహించొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఎగ్జామినర్ దగ్గరుండేవి ప్రధానంగా ఈ మూడే ఆయుధాలు. ఒకటి మ్యాచింగ్ క్వశ్చన్స్, అంటే ఒకవైపు నగరం, మరోవైపు పరిశ్రమ ఇచ్చి జతపరచమంటారు. 2 కాన్సెప్చువల్ ఎక్సెప్షన్స్, అంటే ఒక జనరల్ రూల్కి భిన్నంగా ఉండే విషయాలపై ప్రశ్నలు. 3 జియోగ్రాఫిక్ సీక్వెన్సెస్, అంటే నదులు, కాలువలు, పర్వతాలు, వీటిని ఒక ఆర్డర్లో పెట్టమనడం. ఈ మూడింటిని మనం పట్టుకోగలిగితే గేమ్ మన చేతిలో ఉన్నట్టే. ఇదిగో, ఇందాక మనం అనుకున్న కాన్సెప్చువల్ ఎక్సెప్షన్కి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. జనరల్ రూల్ ఏంటి? హెవీ ఇండస్ట్రీస్ అనేవి రా మెటీరియల్స్ ఎక్కడుంటే అక్కడే పెడతారు. కానీ జపాన్ స్టీల్ ఇండస్ట్రీ దీనికి కంప్లీట్ ఎక్సెప్షన్. జపాన్లో ఐరన్ ఓర్ దొరకదు. అయినా సరే వాళ్లు ముడి పదార్థాలను వేరే దేశాల నుండి దిగుమతి చేసుకుని పోర్ట్ల దగ్గరే స్టీల్ ప్లాంట్స్ కట్టారు. ఎందుకంటే వాళ్లది మార్కెట్ బేస్డ్ ఇండస్ట్రీ. ఈ ఒక్క పాయింట్ మీద ఎగ్జామ్లో చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది. సరే, ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, ఎక్కడ మార్కులు పోగొట్టుకుంటారో చూద్దాం. అదే మ్యాచింగ్ మ్యాట్రిక్స్. ఫస్ట్ ఈ బేసిక్ క్లాసిక్ పేరింగ్స్ చూద్దాం. జర్మనీలోని రుహుర్ వ్యాలీ అనగానే మనకు బొగ్గు, ఉక్కు గుర్తుకు రావాలి. అలాగే అమెరికాలోని మెసాబీ రేంజ్ అనగానే ఐరన్ ఓర్. ఇక్కడ ఎగ్జామినర్ టెస్ట్ చేసేది ఏంటంటే ఒక ప్రదేశానికి అక్కడ దొరికే సహజ వనరుకు మధ్య ఉన్న సంబంధం మనకు తెలుసా లేదా అని. ఇక ఇవి కొన్ని స్పెషాలిటీ ఇండస్ట్రీస్. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఈ మారుపేర్లు. ఉదాహరణకి జపాన్లోని ఒసాకా నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అంటారు, ఎందుకంటే అది టెక్స్టైల్స్కి ఫేమస్. ఇలాంటి నిక్నేమ్స్ మీద తరచుగా ప్రశ్నలొస్తుంటాయి. ఇక్కడే చాలామంది స్టూడెంట్స్ చేసే పెద్ద తప్పేంటంటే ప్రపంచంలోని ప్రతి నగరాన్ని, ప్రతి పరిశ్రమను గుడ్డిగా బట్టి పట్టాలని ప్రయత్నిస్తారు. కాని అసలు చీట్ కోడ్ అది కాదు. కొన్ని ఖచ్చితమైన తిరుగులేని జతలను, అంటే యాంకర్స్ను పట్టుకుని వాటిని మన మైండ్లో లాక్ చేయడమే అసలైన స్ట్రాటజీ. సో మన స్ట్రాటజీ చాలా సింపుల్. మ్యాచింగ్ క్వశ్చన్ చూడగానే ముందుగా మనకు 100% తెలిసిన జతను వెతకాలి. ఉదాహరణకు ఒసాకా అంటే టెక్స్టైల్స్, డెట్రాయిట్ అంటే ఆటోమొబైల్స్. ఇవి మన యాంకర్స్. ఒక్కసారి ఈ యాంకర్స్ని లాక్ చేశామంటే చాలు, మిగిలిన ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి కరెక్ట్ ఆన్సర్ని చాలా ఈజీగా పట్టుకోవచ్చు. ఓకే, బేసిక్స్ అయిపోయాయి. ఇప్పుడు టాప్ ర్యాంకర్స్ని, యావరేజ్ స్టూడెంట్స్ని వేరుచేసే కొన్ని అడ్వాన్స్డ్ ట్రాప్స్ ఏంటో చూద్దాం. ఇదిగో, ఇది చాలా కామన్ మిస్టేక్. షుగర్ ఇండస్ట్రీ నుంచొచ్చే బై ప్రోడక్ట్ అయిన మొలాసెస్ అనగానే చాలామంది అది ఎరువుల కోసం వాడతారేమో అనుకుంటారు. ఇది ఒక క్లాసిక్ ట్రాప్. ఏపీపీఎస్సీ కావాలనే ఈ ఆప్షన్ ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, మొలాసెస్ను ఫర్మెంట్ చేసి ఇథనాల్ తయారు చేస్తారు. ఈ చిన్న పాయింట్ మనకు 1 మార్క్ తెచ్చిపెట్టగలదు. సరే, ఇంకో కామన్ ట్రాప్ ఏరియాకి వద్దాం. జియోగ్రాఫిక్ సీక్వెన్సెస్. ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో మోస్ట్ రిపీటెడ్ సీక్వెన్స్ క్వశ్చన్ ఏంటో గెస్ చేయగలరా? ది ఆన్సర్ సూయజ్ కెనాల్. ఈ కాల్వలో ఉన్న సరస్సులను నార్త్ నుంచి సౌత్కి ఒక ఆర్డర్లో పెట్టమని అడగడం చాలా చాలా కామన్. ఇది మనం తప్పించుకోవడానికి వీల్లేని ఫ్యాక్ట్. ఈ ఆర్డర్ని ఉన్నది ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, ఈ క్రమాన్ని మన మైండ్లో ఫిక్స్ చేసేద్దాం. మనం నార్త్ నుంచి సౌత్కి ప్రయాణిస్తున్నాం. ఫస్ట్ మంజాలా సరస్సు, నెక్స్ట్ తిమ్సా సరస్సు, ఆ తర్వాత గ్రేట్ బిటర్ సరస్సు, ఫైనల్గా లిటిల్ బిటర్ సరస్సు. అంతే, ఈ ఆర్డర్ గుర్తుండాలి.
ఇవి చూడండి, వీటిని మనం ఫ్రీ మార్క్స్ అని పిలవచ్చు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ట్రాన్స్ సైబీరియన్, పొడవైన టన్నెల్ గాడ్హార్డ్ బేస్, అత్యంత రద్దీ అయిన సముద్ర మార్గం నార్త్ అట్లాంటిక్. ఇలాంటి సూపర్లేటివ్స్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఇవి గుర్తుంటే చాలు, మార్క్ మన జేబులో ఉన్నట్టే. ఇప్పుడు చోక్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి గ్లోబల్ ట్రేడ్కి చాలా కీలకం. ఉదాహరణకి ఈ మలక్కా జలసంధి. ఇది ఎంత రద్దీగా ఉంటుందంటే దీన్ని బైపాస్ చేయడానికి థాయిలాండ్లో క్రా ఇస్థమస్ అనే ఒక కొత్త కాలువను నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. సో దీని వ్యూహాత్మక ప్రాముఖ్యత మీద ప్రశ్నలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అసలు ఈ చోక్ పాయింట్స్కి ఎందుకంత ప్రాముఖ్యత? ఎందుకంటే అవి షాంఘాయ్, రోటర్డామ్, గ్వాదర్ లాంటి మేజర్ సీపోర్ట్లకు గేట్వే లాంటివి. ప్రపంచ వాణిజ్యమంతా వీటి చుట్టూనే తిరుగుతుంది. కార్గో హ్యాండ్లింగ్లో షాంఘై ప్రపంచంలోనే నంబర్ 1. రోటర్డామ్ అయితే యూరప్కి ఎంట్రీ పాయింట్. కాబట్టి ఈ పోర్ట్లు, వాటి లొకేషన్స్, వాటి ప్రాముఖ్యతను ఖచ్చితంగా తెలుసుకోవాలి. సరే, ఫైనల్గా ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నింటినీ కలిపి ఒక సింపుల్ ఫైనల్ యాక్షన్ ప్లాన్గా మార్చేద్దాం. ఇదే మన ఫైనల్ చెక్లిస్ట్. ఎగ్జామ్ హాల్కి వెళ్లే ముందు ఈ 4 పాయింట్స్ మీ మైండ్లో ఉండాలి. 1 ఇండస్ట్రియల్ యాంకర్స్ ఇంకా ఎక్సెప్షన్స్ గుర్తుంచుకోవాలి. 2 ముఖ్యమైన రా మెటీరియల్ పైప్లైన్స్ మీద క్లారిటీ ఉండాలి. 3 ట్రాన్స్పోర్ట్ సూపర్లేటివ్స్ అన్నీ తెలిసి ఉండాలి. 4 మేజర్ చోక్ పాయింట్స్ ఇంకా సూయెజ్ కెనాల్ లాంటి సీక్వెన్సెస్పై పట్టు సాధించాలి. అంతే. చివరగా ఒక్కటే ప్రశ్న: ఈ పరీక్షను మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? కనిపించిన ప్రతి వాస్తవాన్ని బట్టే ఒక విద్యార్థిలాగానా, లేక ప్రశ్నల వెనకున్న ప్యాటర్న్ను డీకోడ్ చేసి దాన్ని ఛేదించే ఒక వ్యూహకర్తలాగానా? ఆలోచించండి.